అందమగు వస్తువు ఆనంద మందిరం. ఓహో మేనర్లెస్ పీపుల్. కళ్ళు కనిపించడలా? కళ్ళు కనిపించింది ఎవరికమ్మా? కంటికి నల్లద్దాలు అడ్డం పెట్టుకున్నది నువ్వా మేమా? ఒరే అలా అనగరా. బ్యూటీ బ్యూటీ క్వీన్ ఆఫ్ ఇండియా. యు ఫూల్. మంచి మర్యాద తెలీదు? మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలమ్మా. నోర్మోయండి. బామా చూసా వెళ్ళాలి. దీనికి విమోచన నీ వల్ల కలగాలి. మొన్న కూడా అంతే. ఒకతను నా సైకిల్ టైర్లో గాలి తీసేశాడు. ఉండండి, వీళ్లకు తగిన గుణపాఠం నేర్పాలి. అయితే కాలేజీ గుడ్ బై చెప్పి ఇంటికే వస్తాం. గుణపాఠం ఇంటి దగ్గరే నేర్పండి. మిస్టర్ ఎలా ఉంది ఒళ్ళు? చూసావా శేఖర్, నెత్తి మీద మొట్టుదామన్న వీలేదు. గాలిగోపురంలో హెయిర్ స్టైల్ నువ్వు. సుందరి శాంత, ఈ మర్యాద తెలియని వాళ్ళతో ఏమిటి మాటలు? పద వెళ్ళి ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేద్దాం. ప్రిన్సిపాల్ రండి. ప్రిన్సిపాల్ పేరు చెప్పగానే పారిపోతున్నారు ఎవరా? ఏం వీరురా మీరు? పోరా, ప్రిన్సిపాల్ కూడా భయపడదంటావా? ఇక మనకు వచ్చినట్టే చదువు. రే చదువుకోండి. రై అసలు మనం ఎందుకు భయపడాలరా? ఆవిడ మనల్ని ఇన్సల్ట్ చేయలే. ఒక ఐడియా. నీకే మనకు మంచి మర్యాద తెలియదని అన్నది కదా? అవునరా, అది కరెక్ట్. మన ఫూల్స్ తో ఒప్పుకుందాం. దీనికి ఏదో ప్రతీకారం చేయాలి. జాగ్రత్త రోయ్, బెడిసి కొట్టిందంటే మన పళ్ళు అని రాలుతాయి. ఆమె ఎవరు తెలుసా? తెలుసులే పోయి మళ్ళాగే ఒక కాలేజ్ స్టూడెంట్. వాళ్ళ అమ్మ కూడా ఈ కాలేజ్ చదువుతుందా? కాదురా, మనందరికి చదువు చెప్పిస్తుంది. ఆమె దయవల్లే మనం అంతా చదువుతున్నాం. లాస్ట్ ఇయర్ మన కాలేజీ యానివర్సరీకి అధ్యక్షత వహించి 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చిందే కనకదుర్గ బస్ ట్రాన్స్పోర్ట్ ప్రొప్రైటర్స్. ఆమె ఏకైక పుత్రిక ఈమె. పేరు సత్యభామ. సరేలే పోయి. ఇటు తిరగండి. కనకం, ఏమిటిది? పూజండి. ఈవేళ శుక్రవారం. నేనన్నా నా మాట నా గడ్డి పూసకని తీసి పారేస్తావే, పైగా ఈ పాద పూజ కూడా ఎందుకు? చేశారుగా నిర్వాకం. ఆ బస్ కంపెనీ కాస్త మూలపడేశారు. నేను పెత్తనం చేతబట్టిన తర్వాతనే 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. అది నీ ప్రతాపం కాదు, ఆ కనకదుర్గమ్మ చలవ. అయితే నాదేం లేదన్నమాట. లేదని నేను అనలేదు. ఇంటికి ఇల్లాలివి, కంపెనీకి యజమానురాలి, భామకు తల్లివి, నాకు భార్యవి. కనకం, కంపెనీ విషయాలు నీకే విడిచిపెట్టేనుగా. ఈ ఒక్క విషయంలో నాతో ఎందుకు ఏకీభవించకూడదు? ఏమిటది? ఏం లేదు, మనకు ఒక్కగాని ఒక కూతురు. ఈడొచ్చిన ఆడపిల్ల అంత విచ్చలవిడిగా తిరిగినవడం దాని భవిష్యత్తుకే నష్టం. దాని భవిష్యత్తు నేను చూసుకుంటాను. పిల్లల్ని కాలానుగుణ్యంగా మన అంతస్తు తగ్గట్టు పెంచడం నాకు బాగా తెలుసు. కరెక్ట్ కనకదుర్గమ్మ. పిలిచారా? అబ్బే, ఆ దేవుని తలుచుకున్నాను. ఎంతసేపురా ఈ నిరీక్షణ? ఇంకా రాదేవిరా భామ? వాళ్ళని ఏడిపించబోయి మనం ఏడిచేటట్టున్నాం. అసలు ఆ అమ్మాయి ఇక్కడికే వస్తుందని ఏమిటి గ్యారెంటీ? నాకు తెలుసురా, ప్రతిరోజు ఈతోనే పోతుంది. డబ్బాకారు తప్పుకోండి తప్పుకోండి. ఓహో స్టాప్. ఏయ్ కోతులారా, ఏమిటా కోతి కోతులు మీరును? లేవండి. మిస్ భామ, నాకు మీ దగ్గర మర్యాద పాఠం నేర్చుకోవాలంది. నేర్పుతారా? నేర్పుతాను. ఏమండి 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 ఏమండి, నాకు కూడా నేర్పండి. మీకు నేర్పిస్తా. అలాగే అలాగే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. భామా, చూసావా వాళ్ళని? మీరంతా వెళ్ళండి, వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఏమండి ఏమండి, అదేమిటండి మర్యాద నేర్పకుండానే పోతున్నారు? ఓ నేర్పుతానండి. అలా తొందరపడితే ఎలా? మీరొచ్చి అలా కార్లో కూర్చోండి. చూసి కుడికాలు పెట్టరా. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్ లే, ఏమిటా మొరటి శాస్త్రంలో నువ్వును? విష్ యూ బోత్ హ్యాపీ జర్నీ. ఐ సే షట్ అప్. మీ షట్ అప్. టాటా. సత్యభామ సార్థక నామం. చూసారా, మన వాళ్ళు పెట్టిపోయాడు. రే, వాడేం చేస్తాడ్రా? వాడు కారులో కూర్చున్నాడు, ఆమె కారు తోలుతుంది, కారుతో పాటు వాడు పోయాడు. వాటికని హీడు. లవ్ లవ్ భేష్. ట్యూన్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఏమండి, ఆ వానర సైన్యానికంతా నాయకులు మీరే కదా? అవును. భామ, నా మీద కోపమా? కోపమా? మీ మీదనా? ఎన్నటికీ లేదు. మీకింత సైనిక బలం ఉందని తెలిస్తే మీతో అలా అమర్యాదగా మాట్లాడతానా? భామ, బ్యూటిఫుల్ భామ, నాకు మర్యాద పాఠం నేర్పుతానన్నారు. శేఖర్, ఓ హ్యాండ్సమ్ శేఖర్, నేర్పుతాను. ఎప్పుడు? ఇప్పుడే. అయినా మీరు అలా వెనక్కి కూర్చుంటే ఎలా నేర్పుతాను చెప్పండి. ముందుగానే రండి. మెల్లగా పడేరు, ముందుకు పడేరు, పళ్ళు రాలుతాయి.
అదేమిటండి చేతులు అలా వణుకుతున్నాయి? ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ప్రథమానుభవం. అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడు కారు ఎక్కలేదన్నమాట. అది కాదండి, ఇది 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 అంటే ఇదంటే ఇదంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నారు. చాలా కొంటెవారిలా ఉన్నారే. మిస్టర్ శేఖర్, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నాకు మర్యాద నేర్పడానికి. భామ, మాటలతో ఎందుకు ఈ కాలయాపన? నేను ఇంకొక క్షణం కూడా ఆగలేను. అయ్యో, అంత తొందరపడతారేమిటండి, కొంచెం ఆగండి. అరే, కారు ఆగిపోయిందే. ఏ బహుశా రేడియేటర్ హీట్ అయి ఉంటుంది. కాస్త నీళ్ళు తీసుకొస్తారా? నీళ్ళ ఆ. ఎందులో తీసుకురావాలి? చూడండి, డిక్కీలో బకెట్ ఉంది. అదిగో అక్కడ నీళ్లున్నాయి. వెళ్ళి త్వరగా తీసుకురండి. ఓకే. దిగండి, తొందరగా దిగండి. కనిపించిందా? త్వరగా త్వరగా తిండి. 1 minute. హాయ్, కార్ రిపేర్ అయిందా? కార్లో ఏం రిపేర్ లేదు, అంతా నీ బుర్రలోనే రిపేర్. తిక్క కుదిరిందా? ఎంత మోసం! మిస్టర్ శేఖర్, ఇక్కడి నుంచి టౌన్ కి 15 మైళ్ళు. ట్రైను, టాక్సీ, ఆటో రిక్షా ఏమీ దొరకవు. బస్సు కూడా 2 రోజులకు ఒక్కసారి. ఇదే నేను నేర్పదలుచుకున్న మర్యాద పాఠం. తెలిసిందా? వస్తా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఈ ధర్మం ఖాతా ఒకటి, అర్థం లేని ఖాతా. నెల వచ్చేసరికి వేలకు వేలు ఖర్చు. ఇదంతా మీరు చేసిన నిర్వాహకమేగా. దీనికి ట్యాక్స్ అయినా తీసేస్తారా? అది లేదు. ఎవరో శేఖర్, ముక్కు ముఖం తెలియని వాడికి నెల నెల 200 ముడుపు చెల్లించుకుంటున్నాం. ఒక్కనాడైనా వాకిటి ముందుకు వచ్చి దండం పెట్టాడా? అతను పెట్టకపోతేనే అతని తరపున రోజు నేను దండం పెడుతున్నాగా. ఏ, అతనికి చేతులు లేవా? చెప్పడానికి నోరు లేదా? అది కాదు కనకం, ఏమిటి? అతని తత్వం నీకు తెలవదు. ఇచ్చేది మనం అని తెలిస్తే అసలు అతను పుచ్చుకోడు. అందుకేగా ప్లేడర్ ద్వారా రహస్యంగా పంపిస్తున్నాం. ఏ రహస్యం ఎందుకు? అతనే మన చుట్టమా పక్కమా? అసలు మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఏమన్నా రుణపడి ఉన్నామా? కరెక్ట్ కనకం, రుణమే. మనం చర్మం వచ్చి చెప్పులు కుట్టించినా తీర్చుకోలేని రుణం. అతని తాతగారు రావు బహదూర్ రంగనాయకులు గారు చలవలనే మనం ఈనాడు ఇంత పెద్దవాళ్ళం అయ్యాం. మన బస్ ట్రాన్స్పోర్ట్ కి మొదటిసారిగా వడ్డీ లేకుండా పెట్టుబడి పెట్టింది అతనేగా. నమస్కారం సింహలింగం గారు. నమస్కారం ప్లేటర్ గారా, కూర్చోండి. ఏమిటి జీని తీయకుండా డైరెక్ట్ గా ఇలాగ వచ్చారు కోర్టు నుంచి? అవునండి, మన శేఖర్కు ఇన్నాళ్లుగా ఏవో సాకులు చెప్తూ వచ్చాను. కానీ ఇక లాభం లేదు. నాకు ఈ డబ్బు ఎవరు ఇస్తున్నారు అని నిగ్గదీసి అడుగుతున్నాడు. మళ్ళీ రేపు వస్తానన్నాడు. ఇక నిజం చెప్పక తప్పట్లేదు. చెప్పండి, మేము ఇస్తున్నామని. కనకం, ఏ తొందరపడకు. మీకు తెలియదు, ఊరుకోండి. లీడర్ గారు, ఆయన మాటలకేంగా నేను చెప్తున్నాను. మిస్టర్ సింహలింగం, మళ్ళీ ఆయన అడుగుతున్నారేమో నేను చెప్తుంటే. సరేనండి, అలాగే చేస్తాను. వెళ్ళొస్తానండి. మంచిది, నమస్కారం. సరోజ. ఎస్ మేడం. రేపు ఆఫీస్ లో చూస్తాను. ఓకే మేడం. కనకం, ఏమిటిదంతా? ఏ తప్పే ఉంది? అతని బ్రతుకు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిందో అతను తెలుసుకోవడం అవసరం. మన బ్రతుకు ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడిందో మనం తెలుసుకున్నాం. ఇదంతా అమ్మవారి తలవంటే నువ్వు ఒప్పుకున్నావు. నీ ప్రతిభే అంటున్నావు. ఏ ఆ అమ్మవారే అతనికి ఇవ్వచ్చుగా, మనం ఎందుకు పంపాలి? ఇస్తుంది కనుక, తప్పకుండా ఇస్తుంది. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ అన్యాయం చేయదు. హాయ్, ఏమిటి మేడం, కారు ముందు కూర్చొని తపస్సు చేస్తున్నారా? అంతకంటే ఇంకేం చేయమంటారు? ఈ మర్యాద తెలియని మనిషిని కారులో ఎక్కించుకొచ్చాను కదా, అందుకని దానికి కూడా పాస్ వచ్చి ఆగిపోయింది. ఓహో, అలాగా. సరే, ఇప్పుడు 8 గంటలైంది. ఇక్కడి నుంచి సిటీకి 10 మైళ్ళు. టాక్సీ, ట్రైను, ఆటో రిక్షా ఏమీ దొరకవు. బస్సు కూడా 2 రోజులకు ఒక్కసారి. వస్తా, టాటా, బై బై, చీరియో. ఏమండి ఏమండి ఏమిటండి? ఏమండి, ఆడపిల్లని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం మీకు న్యాయమేనా? కారుందిగా తోడు. అది కదలంటూ ఉందండి. ఏం చేయమంటారు చెప్పండి? అది బాగా ఉన్నప్పుడు చెడిపోయిందని అబద్ధం చెప్పారు. ఇప్పుడు ఆ అబద్ధమే నిజమైంది. తప్పైందండి, ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పనండి. ఏమండి, ఇప్పుడు ఎలాగండి ఇల్లు చేరడం? ఏముంది, ఇద్దరం హాయిగా కులాసాగా నడిచిపోదాం. అమ్మ బాబోయ్,
10 మైళ్ళు నడవడమే. మీకు అభ్యంతరం లేకపోతే మోసుకుపోతాను. ఏమిటి? అయితే ఇద్దరం ఇక్కడే ఉండిపోదాం. రాత్రంతా మీతో ఇక్కడ ఒంటరిగానా? పోనీ మీరు ఇక్కడే ఉండండి, నేను పోతాను. ఏమండి ఏమండి, నాకు ఒంటరిగా భయం వేస్తుందండి. బాగుంది వరస. పోదామంటే వద్దంటారు, ఉందామంటే కాదంటారు. ఎలా మరి? ఎలా మరి? అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? మీరు వెనక సీట్లో పడుకోండి, నేను ముందు సీట్లో పడుకుంటాను. ఇంపాసిబుల్. ఇది జానాభత్రి గారు, నేను 6 అడుగుల మనిషిని. అందులో నత్తగులలో ముడుచుకుని పడుకోవడం మన వల్ల కాదు. ఎలా? అదిగో హవసతూలికా తలపం, గడ్డి వామి. నేను అక్కడ హాయిగా పడుకుంటాను, మీరు కారులో పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓహో, ఇదొకటా? అది మీరే పెట్టండి. అలాగేనండి. లలలలా, 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 లలలలా. లలలలా.